ఎలక్షన్స్ ముందు ఇక తను గెలవడం అవకాశం లేదు అని ఏమన్నా భావిస్తే అప్పుడు ఏమన్నా పెడతాడని తెలియదు. మామూలుగా అయితే కూటమి కట్టాడు అతను. ఎందుకంటే కమ్యూనిస్టులకి గెలిపించగల సత్తా లేదు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా దాన్ని బతికించడం తప్పించి ఈయన కొరిగేదే ఉంది దానివల్ల. ఇప్పుడు ఎట్లాంటి సిచ్యుయేషన్ అంటే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూటమి అంటే ఇప్పుడు కమ్యూనిస్టులకు ఉన్నది 1%, చిరు 1%, తర్వాత కాంగ్రెస్కి ఓ 2%, మొత్తం 4% వీళ్ళకి. పోనీ 4 కలిస్తే 5 కలిస్తే 5%. వీళ్ళు జగన్కి వ్యతిరేకంగానే వాళ్ళకి పెట్టేసింది మొన్న. మరి వాళ్ళు వచ్చి ఇప్పుడు కలిస్తే ఏమవుతాయి? కూటమి కట్టాల్సిన ఆవశ్యకత ఇప్పుడున్న వైసీపీ వైపుకు ఉన్న 40% ఓటు బ్యాంక్, అంటే రేపు మన 2024 ముందు వచ్చిన ఓటు బ్యాంకు, ఆ 40% ఓటు బ్యాంకు చూసా ఈ 3 పార్టీల పటిష్టత, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము విడిపోము అని చెప్తుంది, అది చూసి ఆ పరిస్థితి వస్తుందా? ముందుకెళ్ళాలా జగన్? అసలు ఏమి లేదంటున్నా. ఇప్పట్లో ఆ చర్చే ఉండదు. లాస్ట్ 6 నెలల ముందుకి ప్రభుత్వం మీద వ్యతిరేకత కనుక తక్కువగా ఉండి వీళ్ళ ప్రచారాల ద్వారా వాళ్ళకే పాజిటివ్నెస్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఇతను కూటమి వైపు ఆలోచిస్తాడు. ఇప్పటికిప్పుడు కూటమి కట్టుకుంటానికి ఆయన సిద్ధంగా ఉండడు. ఇంకోటి కట్టుకున్న వాళ్ళ ప్రయోజనం కూడా ఉండదు ఇప్పటికిప్పుడు కట్టుకోవడం వల్ల. ఇంకోటి ఇప్పుడు కమ్యూనిస్టుల వల్ల ప్రయోజనం లేదు, కాంగ్రెస్ వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఏమీ ఉండదు. ఎలక్షన్స్ ముందు అప్పుడు సిచ్యుయేషన్ బట్టి ఉంటుంది. అంటే ఎక్కువ పార్టీలు సార్ సామాజిక సమీకరణాలు బేస్డ్ గానే ఉన్నాయి, కులాల పార్టీలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చిన్న చితక పార్టీలు చాలా, బీసీల పార్టీ అనో ఇది